ఈసారి ఎలక్షన్ అవ్వనివ్వు. ఆ స్వామీజీ సంగతేంటో చూస్తాను. ఆయన దేవుడండి. ఆయన దూషించి ఎలక్షన్ మీరేం గెలుస్తారు? అబ్బో, చూద్దాం ఆ దేవుడి గొప్పతనమేంటో. జనానికి మంచి చేసే మేమవసరం గాని మాయ చేసే అలాంటి స్వామీజీలు కాదు. సరే కానివ్వండి. ఏది మన దాకా వచ్చేదాకా తెలియదు కదా. ఏదో ఒక రోజు ఆయన చేసేది మాయలు కాదు మహిమలు అని మీరే తెలుసుకుంటారు. ఓ, నాకు కోపం రాకముందే ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్ళు. స్వామి నమస్కారం. స్వామి హరి ఓం. స్వామి, నాకు శుద్ధి జరిగిందన్నారు, కానీ మా బిజినెస్ ఏమీ డెవలప్ అవ్వలేదు. అప్పులు కూడా ఇంకా ఎక్కువైపోతున్నాయి. హరి ఓం. నీకు శుద్ధి జరిగింది, కానీ మీ ఇంట్లో నుంచి ఇంకా మైల పోలేదు. ఆ మైల పోతే గాని మీ ఇంటికి లక్ష్మీదేవి రాదు. ఎవరు స్వామి? మీ ఇంటి ఆడబిడ్డ, నీ కూతురు. స్వామి, అది ఇంకా చిన్నపిల్ల. దానికి ఇంకా మంచేదో చెడేదో కూడా తెలియదు. అయినా మైల చేరినప్పుడు శుద్ధి జరగాలి కదా. అది జరగదు స్వామి. నా మాటే కాదంటావా? నన్నే ధిక్కరిస్తావా? ఇంక నీ ఇంటికి ఐశ్వర్యం రాదు. మీరు యాచకులు కావలసిందే. నీ బిడ్డ మైల నీకు కోపం, నీ భర్త చచ్చిపోతాడు, మీరు రోడ్డు మీద పడతారు, మీ కార్లు బంగ్లాలు అన్నీ పోతాయి, నువ్వు నీ కూతురు దిక్కులేని వాళ్ళు అవుతారు. శుద్ధి జరిగితేనే మీ ఇంట ఐశ్వర్యం, లేదంటే మీరు వీధిన పడి అడుక్కు తినాల్సిందే. ఖచ్చితంగా శుద్ధి చేస్తానమ్మా. శాంతించమ్మా, శాంతించు. ఏమిటి మాత, అమ్మవారు ఏం చెప్పారు? శుద్ధి జరగకపోతే ఏం జరుగుతుందో చెప్పారు స్వామి. మరేం చేస్తావు? అమ్మవారిని ధిక్కరిస్తావా, లేక నీ కూతురికి పాపము నుండి విముక్తిస్తావా? తీసుకొస్తాను స్వామి, నా కూతుర్ని తీసుకొస్తాను స్వామి. కానీ ఏమిటి మాత సంకోచిస్తున్నావు? కానీ అది ఒప్పుకోదేమో స్వామి. దానికి మార్గము మేము చెప్తాము. నేను చెప్పినట్టు చేస్తావా? తప్పకుండా చేస్తాను స్వామి. పో పో. సరే స్వామి, మీరు చెప్పినట్టే చేస్తాను. హరి ఓ. వెళ్ళొస్తా స్వామి. ఈరోజు ఉదయం 9 గంటలకి ఎండాడ వద్ద జరిగిన యాక్సిడెంట్లో మన ఎంపీ గారు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయంపై డాక్టర్లు కూడా ఇంకా ఎలాంటి వివరణలు ఇవ్వలేదు. చూద్దాం ఏం చెప్తారు. మేడం, మిమ్మల్ని డాక్టర్ గారు పిలుస్తున్నారు. సార్, ఈ విషయంపై మీ స్పందన ఏంటి? ఇది మీరు అపోజిషన్ వాళ్ళ చర్యగా భావిస్తున్నారా? ప్రభుత్వం తరపున నో కామెంట్స్. ఓకే, కమాన్. చూసారుగా, ఇది మన రాజకీయ నాయకుల తీరు. ఈ విషయంపై నిరాకరించడంలో వాళ్ళ ఉద్దేశం ఏంటో ప్రజలే భావించాలి. ఓవర్ టు స్టూడియో. ఏంటండి ఇది? ఊరుకోండమ్మా, దయచేసి ఏడవకండి. ఏమైంది డాక్టర్ గారు? నేను చెప్పే విషయం కొంచెం గుండె ధైర్యం చేసుకుని వినండి అమ్మా. ఏమైంది డాక్టర్ గారు? ఈ యాక్సిడెంట్లో ఆయన కాళ్ళు పూర్తిగా డ్యామేజ్ అయ్యాయి.
ఇక మీదట ఆయన నడవడం కష్టం. ఏమండి అమ్మ, పేషెంట్ దగ్గర ఎక్కువగా బాధపడకండి. ఊరుకో భవానీ, ఊరుకో. ఎన్ని పూజలు చేశాను, ఎన్ని నోవులు నోచాను, అయినా ఎందుకండి దేవుడు ఇలా చేశాడు? దేవుడు చేసిన దానికి నేనేం బాధపడడం లేదు భవానీ. కానీ ఈ పొజిషన్లో ఈసారి ఎలక్షన్లో పోటీ చెయ్యలేనేమోనని బాధపడుతున్నాను. ఇంత జరిగాక కూడా ఇంకా ఎందుకండి మనకి రాజకీయాలు? నోర్మోయ్, నా కాళ్ళు పడిపోయినా, చేతులు విరిగినా, నాలుక తెగినా, నా ఊపిరి మిగిలినంత కాలం నా శ్వాస రాజకీయం. నేను ప్రాణం పోతే చావనే, నా పదవి పోతేనే చస్తాను. అర్థమైందా? నా శ్వాస కోసం ఇంకా నా ఆశ మిగిలే ఉంది. అయ్యయ్యో అయ్యయ్యో, ఎంత పని జరిగిందన్నా! అయ్యయ్యో, ఇది ఖచ్చితంగా ప్రతిపక్షాల వాళ్ళ పనేనన్నా. మన పార్టీని దెబ్బతీయడం కోసం వాళ్ళు పన్నెండు పన్నాగమన్నా. మే ఊరుకోమన్నా, మీడియాలో మొరపెడతాం, ప్రతిపక్షం పునాదులు పీకేస్తామన్నా. అది తర్వాత అన్నా. ముందు అన్న ఈ పరిస్థితిలో ఉంటే ఎలక్షన్స్ లో ఎలా నిల్చుంటాడన్నా? మన పార్టీని ఎలా గెలిపిస్తాడన్నా? దానికి భయం ఎందుకురా? మనం ఉన్నాగా, మన అన్నున్నాడు. ఆపండ్రా, చాలించండి మీ నాటకాలు. ఇలాంటి కబుర్లు జనాల దగ్గర చెప్తే 4 ఓట్లన్నా పడతాయి. మీ టక్కరి వేషాలు నా దగ్గర కాదు. అది కాదన్నా. మీరన్నట్టే మన పార్టీ గెలుస్తుంది. నేనే వెనకుండి గెలిపిస్తాను. కానీ మిమ్మల్ని నిలబెట్టి కాదు, నేను నిలబడి కాదు. నా రాజకీయ వారసుడు నా కొడుకుని నిలబెట్టి గెలిపిస్తాను. ఏమండి, ఏంటండి మీరు మాట్లాడేది? నువ్వు ఊరుకో భవానీ. వాడు చిన్న పిల్లడు అండి, వాడికి ఎందుకండి ఈ రాజకీయాలు? చెప్పానుగా, ఇంకా ఈ విషయంలో ఇంకెవ్వరూ మాట్లాడొద్దు. ఇదే ఫైనల్. రేయ్, నా వారసుడిగా నా రాజకీయ జీవితం నిలబెడతానని నాకు ప్రమాణం చేయి. సరేనన్నా, ప్రమాణం చేస్తున్నాను. మీ రాజకీయ వారసత్వాన్ని నిలబెడతానని మీకు ప్రమాణం చేస్తున్నాను. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చిందిగా, ఇక బయలుదేరండి. ఆరోగ్యం జాగ్రత్త ఉన్నా. ఒక్క నిమిషం. ఎలా జరిగింది సార్? సిను మేడం, అర్థమైంది కదా? ఆ లారీ డీటెయిల్స్ కనుక్కోండి. గట్లనే మేడం. అమ్మ బలుకు జగదమ్మ బలుకు, కుర్రో కుర్రో, అమ్మ బలుకు జగదమ్మ బలుకు, కుర్రో కుర్రో, కుర్రో కుర్రో. ఏంటి చేయి కాలేదు, మళ్ళీ రాపా. అమ్మా కలవద్దమ్మా, అట్ట అనబాకమ్మా, వచ్చి జగదమ్మని దర్శించుకో అమ్మా. ఏంటి వెళ్ళమన్నాను కదా, వెళ్ళా. పక్కింట్లో పేరు కనుక్కొని వచ్చి బోర్డు మీద నా పేరు చూసి ఇక్కడ కథలు చెప్తున్నాడు. కథలు అక్క. ఎవడ్రా నువ్వు? నన్ను అక్క అని పిలుస్తున్నా? కొట్టేనంటేనా? అరే తమ్ముడు, నువ్వా? నువ్వా? అస్సలు గుర్తుపట్టలేదు తెలుసా? మరి ఏమనుకున్నావు? అవును,
పాత సినిమాలో నల్ల మచ్చ పెడతారు కదరా. మన కలర్ అది కనిపించదు కదా అని ఇది పెట్టా. ఇప్పుడు బిలువక్క అమ్ముణ్ణి ఒక ఆట ఆడేసుకుంటాను. ఒరే తమ్ముడు, తేడా ఏం అవ్వదు కదా. అక్క ఇదిగో ఇలాంటి వేసాలేస్తేనే దొరికిపోతావు. తీస్తా జాగ్రత్త. అక్క ఎన్ని సినిమాలు చూడలేదు నువ్వు. బుగ్గు మీద చుక్క పెట్టుకుంటే ఆడియన్స్ పోలిస్తారు, పక్కనున్న ఆర్టిస్టులు పోల్చరు. నువ్వు పిలువక్క. అంతేనంటావా? అంతే. కిరణ్, సుబసు, ఇదిగో సుబసు, చిన్నమ్ముడు, రండి 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 రండి. ఏంటే అప్పుడే షో రెడీ చేసావా? కోయవాడొచ్చాడు, మన జాతకం చూపిద్దామని. ఏంటి జాతకం? నేను చూపించుకుంటాను. కుర్రో కుర్రో అంబ బలుకు జగదంబ బలుకు. నువ్వు ఓ బడిలో చదువుతున్నావు. బాగా చదివితే ఫస్ట్ వస్తావు, లేకపోతే లాస్ట్ వస్తావు. ఏంటి ఈ విషయం జాతకం చూసి చెప్పాలా? సురుసురులాడకే తల్లే జాతకాలు తారుమారైతాయి. అవునా? అవునమ్మా తల్లే. అమ్మగారికి నువ్వు చిన్న కోన, ఇది పెద్ద కోన. అది చూస్తే తెలుస్తుంది కదా. మిగతావి ప్రిపేర్ అవ్వలేదనుకుంటలేవే, వదిలే. నీకైతే బాగా చెప్తాడమ్మి. వెళ్ళి చూపించుగా. ఏంటి చెప్పేది? డ్రెస్ చూసి పోలీసేనా? అంబ బలుకు జగదంబ బలుకు. చెయ్యిటు తల్లే. అంబ బలుకు జగదంబ బలుకు. అంబ బలుకు జగదంబ బలుకు. నువ్వు పోలీసువే, నీతికి కట్టుబడి ఉంటావు, న్యాయాన్ని గెలిపించుకుంటావు. ఓరి నాయను, నువ్వు ఎస్ఐవే. నీ కాబోయే మొగుడు ఈయనే ఉన్నాడు. నువ్వు ఇప్పుడు ఎస్ఐగా ఉన్నావు. వాడిని గాని పెళ్ళాడితే ఎస్పీ అవుతావు, లేకపోతే కానిస్టేబుల్ అవుతావు. వాడితోనే నీ జాతకం ముడిపడి ఉండదే. అవునా? అవునే తల్లి. మరి ఏమనుకున్నావు? అబ్బాయి మామూలోడు కాదు, మహేష్ బాబు లెక్క. కాకపోతే కలర్ తక్కువ. కంగారు పడకే తల్లి. మనిషి నలుపైనా మనసు తెలుపు. నైట్లో వెళ్తా ఉంటే లైట్లు వేసినట్టుంటాడు. వాడు వీరుడు, ధీరుడు, కాకతీయుల చోరుడు, కారణ జన్ముడు. ఆడు కారణ జన్ముడు ఏంట్రా? కారణం లేకుండా పుట్టుంటాడు, శ్మశానంలో బొగ్గులేకున్నట్టు ఉంటాడు. చట్టారులేకి దొరా అమ్మా చెప్పిస్తాది. నెత్తి మీద ఉన్నది పోయి ఇగ్గొస్తుంది దొరా. వాడి గురించి ఇంకా చెప్తాను. చిరునవ్వుతో ఇనుకో తల్లా. వాడు చుక్కల్లో చంద్రుడు, స్వర్గంలో ఇంద్రుడు, జగదేక వీరుడు, కాటమ రాయుడు. కత్తి పడితే ఒక్క ఏటికి 10 తలలు తీస్తాడు తల్లా. ఏంటి కోడి తల్లలా? అంతేకాదు తల్లా, వాడిని చూసి చిన్న పిల్లలు నవ్వుకుంటారు, పడుచు పిల్లలు ప్రేమలో పడతారు. ముసలోళ్ళు అయితే జడుచుకు చస్తారు. వాడు కల్లోకి వస్తే వాంతులు చేసుకుంటారు. అది నోరా డ్రైనేజా? వాడి గురించి పొగుడతావా నువ్వు? దొరా, ముందే చెప్పాను అమ్మకి కోపం తెప్పించొద్దని. అమ్మ మాటకు ఎదురు తిరిగితే అడుక్కొని పోతావు. ఇది అమ్మ మాట. ఈ పిల్ల మనువు వారితోనే జరుగుతుంది. తొడగొట్టి చెప్తున్నా, ఇది ఫిక్స్. తొడగొట్టాడు అంటే బాబు మావయ్య. కొంపతీసిడు బాబు కూడా ఏంటి? ఇలా తొడగొట్టాడు అంటే బాబు మావయ్య. అక్క, ఈయన బాబు మావయ్యే. తెలిసిందే. రేయ్ బాబుగా, ఏంట్రా ఈ వెర్రివేషాలు? కళావతి, ఇది నీ ట్రైనింగేనా? లేదు బావా, ఓన్ క్రియేటివిటీ. నువ్వు నోరు మూయిరా. సుభాష్, వాడి మీద నీ ఆధిపత్యం ఏంటి? దాన్ని పెళ్లి చేసుకోవడం కోసం ఆడి ప్రయత్నం ఆడు చేస్తున్నాడు. ఇదిగో, ఇలాంటి ఎర్రిమురి వేషాలకు పడిపోవడానికి నా కూతురేమి ఆషామాషి అమ్మాయి కాదు, పడదు. సుభాష్, పవర్ స్టార్ ఏం చెప్పాడో తెలుసా? ఒక అమ్మాయి వారానికి పడుతుంది, ఇంకో అమ్మాయి నెల రోజులకి పడుద్ది, మరో అమ్మాయి సంవత్సరానికి పడుద్ది. ఫైనల్ గా ఏ అమ్మాయి అయినా మగాడికి పడాల్సిందే. ఇది మా బాబు గాడికి పడాలి. ఇది సృష్టి ధర్మం.
అక్క కుర్రో నేను వస్తున్నానే. యాదవా అబ్బో, ఏంటి నాన్న ఇది? దాని గురించి నీకు తెలుసు కదమ్మా. మేడం వీల్ లారీయే మేడం ఎంపీ గారిని యాక్సిడెంట్ చేసింది. ఏరా ఆ లారీ నీదేనా? కాదు మేడం, అది మా ఓనర్ది. నేను డ్రైవర్ని మాత్రమే. కానీ యాక్సిడెంట్ చేసింది మాత్రం నువ్వేగా? అంటే బ్రేకులు ఫెయిల్ అయ్యాయి మేడం. బ్రేకులు ఫెయిల్ అయ్యాయా లేదా ఫెయిల్ అయినట్టు క్రియేట్ చేశారా? లేదు మేడం, నేను చెప్పేది నిజం. అంత నిజాయితీపరుడు అయితే జరిగింది తప్పు కాదు పొరపాటు అని మా దగ్గరకు వచ్చి లొంగిపోవాలి కదరా. అంటే అది మేడం. ఏం రో గుట్కల్ మింగుతున్నావు? అదేం లేదు సార్. సరే, బ్రేకులు ఫెయిల్ అయిన వాడివి ఎండాడదాకా నీ లారీని ఎలా తీసుకొచ్చావు? అంటే అప్పటి వరకు బాగానే వెళ్ళాను మేడం. సడన్ గా బ్రేకులు ఫెయిల్ అయ్యి యాక్సిడెంట్ అయింది. అసలు నువ్వెక్కడి నుంచి స్టార్ట్ అయ్యావు? విజయనగరం నుండి మేడం. మధ్యలో ఎక్కడ ఆగకుండానే అక్కడ వరకు వచ్చావా? నీ లారీ బ్రేకులు ఫెయిల్ అవ్వకుండా? లేదు మేడం, మధ్యలో తగరపు వలస దగ్గర టిఫిన్ చేయడానికి ఆగాను. తర్వాత మధురవాడలో డీజిల్ కొట్టించడానికి ఆగాను. కానీ ఎండాడ వచ్చేసరికి బ్రేకులు ఫెయిల్ అయ్యి యాక్సిడెంట్ అయింది. సీను, వీణ్ణి లోపలేసేయండి. లోపలేయాలా? ఎందుకు మేడం? చెప్తా. ఎరా, నువ్వు డీజిల్ కొట్టించడానికి ఎక్కడ ఆగానన్నా? మధురవాడలో మేడం. అసలు మధురవాడలో పెట్రోల్ బంకే లేదురా. నువ్వు అక్కడ డీజిల్ కొట్టించానంటున్నావు. ఇది చాలు నువ్వు అబద్ధం చెప్తున్నావు అనడానికి. సీను, తీసుకెళ్ళండి. అట్లానే మేడం. నేను చూసుకుంటాను అదంతా. సరేనా? ఓకే. రాహుల్ ఇంకా రాలేదా? రాలేదండి. అయినా వాడు చిన్నోడు. వాడికెందుకు ఈ రాజకీయాలు అంటకడుతున్నారు? వద్దు అని చిలక్కి చెప్పినట్టు చెప్పాను. మీరు విన్నారా? ఇప్పుడెందుకు మాటిమాటికి డోర్ వైపు చూస్తూ ఎదురు చూస్తున్నారు? వాడింకా నయం, ఏదో ఒక టైం కన్నా ఇంటికి వస్తున్నాడు. మీరైతే ప్రచారానికని బయటకు వెళ్తే వారం తర్వాత వచ్చేవాళ్ళు. చూడు, నేను ఎదురు చూసేది వాడి ప్రచారం ఎలా జరుగుతుందో తెలుసుకోవడానికేనే. అయినా ఇన్నేళ్లు కష్టపడి సాధించుకుంది ఎవడికో వదిలేయడానికి కాదు. నానా, అదిగో వచ్చాడు మీ వారసుడు. చూడండి ఎలా అయిపోయాడో ఎండలో తిరిగి తిరిగి. సర్లేవే, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఓ 10 రోజులు ఇంట్లోనే పెట్టుకొని బాగా తినిపించు. మళ్ళీ మామూలుగా అయిపోతాడు. ఎరా, ప్రచారం ఎలా జరుగుతోంది? ఎలక్షన్స్కి ముందు 2 రోజులుందనగా నేను ప్రచారానికి వస్తాను. దానికి ఏర్పాట్లు చేయించు. మీకెందుకు నాన్న అనవసరంగా శ్రమ? ఒరే పిచ్చోడా, మీ నాన్న వల్లే నీకు ఈ టిక్కెట్ వచ్చిందిరా. ఇప్పుడు నేను ఈ చక్రాల కుర్చీలో వచ్చి జనం ముందు నిలబడితేనే నీకు సింపతి ఓట్లు పడతాయి. రాజకీయం అంటే గెలుస్తామన్న ధీమా సరిపోదురా. గెలవడానికున్న ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకూడదు. సరేనన్నా, నేను ఏర్పాట్లు అవి చేస్తాను. మన కుర్రోళ్ళకి చెప్తాను. ఏంటి అలా చూస్తున్నావు? వాడి ఇంటికి రావటమే ఆలస్యంగా వస్తున్నాడు. కనీసం వచ్చాకైనా వాడిని కాస్త భోజనం చేయనివ్వచ్చు కదా. తర్వాత మాట్లాడితే ఆలస్యం అయిపోద్దా? లేకపోతే ఓట్లేసేవాళ్ళు ఆగిపోతారా? నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యారా? ఇది రోజు ఉండేదే కదా, భోజనం చేద్దుగాని. అమ్మా, ఫ్రెండ్తో చిన్న పార్టీ ఉంది, నేను వెళ్ళొస్తానమ్మా. భోజనం కూడా అక్కడే చేసేస్తాను. భోజనం చేయకుండా పార్టీలేంట్రా? ఏమొద్దు. వాణ్ణి వెళ్ళనివ్వు. రాజకీయాల్లో ఎదగాలంటే ఇంటిని మర్చిపోవాలి. అది ప్రాథమిక సత్యం. వద్దంటే ఊరుకుంటావా? వెళ్ళు, కానీ త్వరగా రా. చూడు, నిద్ర లేక మొహం ఎలా పీక్కుపోతుందో. సర్లేమ్మా, ఓ గంటలో వచ్చేస్తాను. రేయ్, నేను బయలుదేరాను రా. డాడీతో మాట్లాడుతున్నా, అందుకే లేట్ అయింది. బయలుదేరుతున్నా. ఒక 20 మినిట్స్లో అక్కడ ఉంటా, సరేనా? సరే అమ్మా, వెళ్ళొస్తాను. ఇది అక్క కాయిన్, ఇది పాపమావే కాయిన్. ఏ అదేం పోలికే? బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ కదక్క, అందుకే అలా అన్నా. మరి రెడ్ ఎవరమ్మా? నేనే. అబ్బా, మరి నేను? నువ్వు బోర్డు, అమ్మ స్ట్రైకర్.
స్ట్రైకర్ ఎలా చెప్తే కాయిన్స్ అలా వినాలి కదా. అవునవును కరెక్టే. హే ఆపే నీ క్యారమ్స్ లాంగ్వేజ్. నాన్న నాకు ఒక డౌట్. ఏంటమ్మా? కాకరుస్తే చుట్టాలు వస్తారంటారు, నిజమేనా? అవును. మరి వాళ్ళు వెళ్ళిపోవాలంటే? మీ అమ్మరిస్తే వెళ్ళిపోతారు. మరి బాబు మావయ్య పోవాలంటే? బాబుమయ్య వెళ్ళడో, ఆడరిస్తే మనం పోతాం. బాబు మావయ్య వచ్చాడా? రాలేదు, ఊరికే జోక్ చేశా.